పేర్లు మార్చడంలో ఉన్న చిత్తశుద్ధి పథకాన్ని అమలు చేయడంలో లేదు అని కూటమి ప్రభుత్వ తీరును గట్టిగా ఎండగట్టారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. మనబడి నాడు నేడు పథకం పేరును మార్చిన కూటమి ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయడం లేదు. నాడు నేడు పథకానికి సంబంధించిన అసంపూర్తి పనులు ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. దీనిపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో జరిగిన చర్చలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రభుత్వ అసమర్థతను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మనబడి నాడు నేడు పేరుతో దశలవారీగా పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం ద్వారా పలు ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా విద్యారంగాన్ని చక్కదిద్దారు. జగన్ ప్రభుత్వం అమలు చేసిన విద్యారంగ పథకాల కారణంగా కల్పించిన సౌకర్యాల వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా బాలికల అడ్మిషన్లు పెరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనబడి నాడు నేడు పథకం పేరు మార్చారు. అంతే తప్ప ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేయలేదు. దీనిపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించినందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తగిన సమాధానం చెప్పలేకపోయారు. నాడు నేడు ద్వారా గత ప్రభుత్వం ఎన్ని స్కూల్స్లో రీఫార్మ్స్ తీసుకొని వచ్చింది, ఎంత ఖర్చు చేసింది, అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని కొనసాగింపుగా అప్పుడు మనబడి నాడు నేడు ఉంటే దానికి పేరు మార్చారు, మనబడి మన భవిష్యత్తు అన్నారు. దానికి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అడగడం కూడా జరిగింది. 80% పూర్తయినటువంటి పనులకి మీరు 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు రేటింగ్స్ పెట్టి ఈ రేటింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి, ఏ రేటింగ్స్ బేస్ చేసుకుని మరలా మీరు 10% వర్క్స్ కంప్లీట్ చేస్తారు. 80% పూర్తయినటువంటి స్కూల్స్ని ఆ 10% కంప్లీట్ చేయలేకపోతే ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు కామ్గా ఉంటే ఆ 80% పనులు కూడా నిర్వీర్యం అయిపోవా, అవి దేనికి పనికి రాకుండా అయిపోవా, దాంట్లో ఎక్కడ కూడా ఇప్పుడు ఇబ్బందులు పడతామని లేదా, ఇవన్నీ కూడా తెలుసుకోకుండా ఇంత మీరు ఒక విజన్ ఉంది, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటా 2 సంవత్సరాల నుంచి ఒక్క స్కూల్ని కూడా ఒక్క ఇటుకరాయి కూడా పెట్టే పరిస్థితుల్లో మీరు లేరంటే ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారన్నది అర్థం చేసుకోవాలా. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ గురించి కూడా నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. కరెక్ట్గా ప్రతి క్వార్టర్కి రిలీజ్ చేసినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఈరోజు 2 సంవత్సరాల్లో కేవలం 8 క్వార్టర్లు రిలీజ్ చేయాల్సి ఉంటే ఒక్క క్వార్టర్ మాత్రమే రిలీజ్ చేసి మాట్లాడితే మా మైకులు కట్ చేసి మా గొంతులు నొక్కే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అసెంబ్లీలో మాట్లాడుతున్నామనే స్పృహ లేకుండా ఇష్టానుసారం సమాధానం ఇస్తున్నారు మంత్రి లోకేష్. విద్యారంగంపై ఏది మాట్లాడినా దాటవేత ధోరణి లేదా ఎదురుదాడికి దిగుతున్నారు తప్ప సమస్యలు పరిష్కరించడానికి మంత్రి ముందుకు రావడం లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మండిపడుతున్నారు. చంద్రబాబు లాగాని లోకేష్ మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప అడుగు గడప దాటడం లేదని వైఎస్ఆర్సీపీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే పక్కన పెట్టేశారని, జగన్ పాలనలో అమలైన పథకాలను అమలు చేయలేక చతికిలపడ్డారని వైఎస్ఆర్సీపీ సభ్యులు సాక్ష్యాలతో సహా మండలిలోనూ బయట ఎండగడుతున్నారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు కూటమి పాలకులు. ప్రభుత్వ విద్యాలయాలను మూసివేత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అందుకే విద్యారంగ పథకాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.